మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే కనుక దీంట్లో మీరు ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ప్రాసెస్ ఫుడ్స్ తినకూడదు, అండ్ హోల్ ఫ్రూట్ లాగా తినాలి, ఫ్రూట్ జ్యూసెస్ తినకూడదు. అండ్ ఈవెన్ కూడా లీన్ మీట్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. లో ఫ్యాట్ మీట్ అంటే చికెన్, ఫిష్, ఆర్గాన్ మీట్ లేదంటే రెడ్ మీట్ లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకా రీఫైన్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా కూడా ఇలా కంబైన్గా బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారంటే కనుక ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ 1 to 2 సర్వింగ్స్ అండ్ ప్రోటీన్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక 2 చపాతీ ఆర్ 1 చపాతీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే దాంతోపాటు ఖచ్చితంగా ప్రోటీన్ ఏదైనా ఉండాలి, ఎదర్ ఎగ్ ఆర్ పనీర్ ఆర్ సమ్ మిల్క్ ఏదైనా ఉండాలి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద లంచ్ అండ్ ద డిన్నర్, ఆ ప్లేట్స్ మీరు ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే హాఫ్ ప్లేట్ మొత్తం ఫైబర్ అంటే వెజిటేబుల్స్, ఎదర్ సాలడ్ ఆర్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ అవి ఉండేలా చూసుకోవాలి. వెజిటేబుల్స్ అంటే ఆల్మోస్ట్ దుంప కూరలు, పొటాటో, స్వీట్ పొటాటో, బీట్రూట్ ఇలాంటివి అవాయిడ్ చేసి బీరకాయ, సొరకాయ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, స్పినచ్ ఏదైనా తినచ్చు.